ప్రియులారా, మొన్నటి వీడియోలో మనము వన్స్ ర్యాప్చర్ జరిగిన తర్వాత పరిశుద్ధాత్మను భూమి మీద నుంచి తీసివేయబడతాడు. ఆ తర్వాత వాడు వచ్చి అది ఏరియన్స్ మీద పెట్టినప్పుడు గర్భిలు సృష్టించబడి ఉన్నప్పుడు ఏర్పరచబడ్డ వారి నిమిత్తం, వారి రక్షణ నిమిత్తమై పరిశుద్ధాత్ముడు రెండోసారి భూమి మీదకి వస్తాడు అని చెప్పి చూసుకున్నాం కదా. అలా చూసుకుంటూ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి పరిశుద్ధులు ఎవరో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరో కాదు, కానీ దేవుని ఆత్మను పొందుకున్న వారే ఆ పరిశుద్ధులు అని చెప్పి, విడవబడిన వారిలో ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారే పరిశుద్ధులు. ఆ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన పరిశుద్ధులు అని చెప్పి వారే మహాశ్రమం నుండి వచ్చిన వారని చూసుకున్నాం కదండి. అవునండి, ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట చూస్తాం కదా. మేము మా దేవుని దాసులను వారి నొసలు యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను అన్న ఈ మాట చూడండి. నొసలు యందును ముద్రించటం అని చెప్పి దేవుని ముద్ర. అలాగే అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము, మరియు నొసలు యందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమిపైన అడ్డుకైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాడికి ఆజ్ఞ ఇవ్వబడింది. చూశారు కదా, ఎవరైతే దేవుని ముద్ర 666 ముద్ర ఎలాగైతే క్రీస్తు విరోధి వాళ్ళు చేస్తారో అలాగే దేవుని ముద్ర ఒకటి ఉంది. అది ఏదో కాదు కానీ హోలీ స్పిరిటే. అది ఎలా చెప్తున్నానంటే ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది కదా. క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వాగ్దానం చేయబడిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు అని చెప్పి అక్కడ చూస్తాము. అలాగే అదే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. విమోచన దినం వరకు మనం పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డామని చెప్పి. అదే ఎక్కడ కూడా ఏంటంటే రెండవసారి ఆయన వచ్చినప్పుడు విడవబడిన వారిలో ఏర్పాటు నొందిన వారిని ముద్రిస్తాడు అనమాట. ఆయన ఆత్మను వారికి దయచేసి వారిని ముద్రిస్తారు. దిస్ మ్యాన్ ఆర్ దిస్ ఉమెన్ బిలాంగ్స్ టు ద గాడ్ అని చెప్పి ఆ ముద్రకు ఎవరైతే కలిగి ఉంటారో ఆ శ్రమల్లో అప్పుడు ఏదైతే మనం యెహోషువ గ్రంథంలో రహాబ్ అనే వేసి ఎలాగైతే ఆ దారాన్ని బట్టి తప్పించబడిందో అలాగే ఈ ముద్ర అనగా దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు అన్ని శ్రమలు దాటిపోతారు, సంహారదూత దాటిపోతారు. కనుక ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆ ప్రకారంగా ఉండాలని చెప్పి దేవుని నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.